ఉన్న ఆ మానవుడు, మొట్టమొదటి స్థానాన్ని తీసుకున్న ఆ మానవుడు చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అడుగు చిన్నగా తడబడినా కూడా మన యొక్క జ్ఞానం అంతా కూడా మనం వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. వస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అనేటివి వస్తూ ఉంటాయి, ఎగుడు దిగుళ్ళు వస్తూ ఉంటాయి, ఎత్తుపల్లాలు అనేటివి ఉంటాయి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి. ఒకరోజు బాగా ఎనర్జీని సంపాదించుంటాం మనం, ఎంత బాగుంది, నాకు హాయిగా ఉంది అంటాం. ఉన్నట్లు ఉంది. ఇంకొక రోజు ఏమవుతుంది, ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. అది ఎట్లా పోయింటుందో కూడా మనకు తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు కూడా. ఎనర్జీ అంతా వెళ్ళిపోయి ఉంటుంది, నీరసం వచ్చేసి ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, ఆ రోజు చికాకుగా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది. అంటే ఒకటి మనకు అనుకూలం కానిది ఒకటి, ఇంకొకటి అనుకూలమైనది ఒకటి. ఏది అనుకూలమైనది అంటే మనం ఎనర్జీని స్వీకరించినప్పుడు మనకు మనం అనుకూలంగా ఉంటాం. ఎప్పుడైతే ఎనర్జీని మనలో నుండి మన ఎనర్జీని మనం పోగొట్టుకున్నామో అప్పుడు మనకు మనం అనుకూలంగా ఉండం. మనకు మనం అనుకూలంగా ఉండకుండా చుట్టూ ఉండే వాళ్ళ మీద పడతాం మనం కోపంతో. అంటే మనిషి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేసినాడు, కానీ ఎవరితో చేస్తున్నాడో వాడికి అర్థం కాలే పోరాటం. దేంతో పోరాటం చేస్తున్నాడో అనేది కూడా అర్థం కాలే. పోరాటం చేసి 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 అలసిపోయిన తరువాత ఈ పోరాటం నుంచి నేను ఎట్లా బయటికి రావాలా అని ఆలోచించినప్పుడు ఈ ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు, మహానుభావులు, మహాత్ములు, మహాపురుషులు, మహితాత్ములు, సిద్ధులు, బుద్ధులు, యోగులు, యోగీశ్వరులు వీళ్ళంతా బయటకు వచ్చారు. సాధన అనే దాన్ని ఆధారంగా చేసుకొని సాధన చేసి ప్రయోగాలు చేసి మనిషి దేనితో పోరాడుతున్నాడో దాన్ని కనిపెట్టినారు. వాళ్ళు దేనితో పోరాడుతున్నారో దాన్ని కనిపెట్టినారు.